సో పక్కన ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్ కనిపిస్తుంది. ఈ పోస్టర్ చాలా ప్రాచుర్యం పొందిన పోస్టరు. మళ్ళీ ఎప్పుడు అనుకున్నట్టే ప్రతి మనిషికి సంబంధించింది. దాని మీద ఏముంది, రీడ్ యువర్ సెల్ఫ్ నాట్ పీపుల్ అని ఉంది. అంటే నిన్ను చదువుకో, ఇంకా పక్క వాళ్ళని చదవడం ఆపేయి. ఎందుకంటే నీ గురించే నీకు తెలియనప్పుడు పక్క వాళ్ళ గురించి తెలుసుకునేదంతా అసమగ్రంగానే ఉంటుంది. సో ఈ విషయాన్ని చెప్పే కంటే ముందు ఒక ఎగ్జిస్టెన్షియల్ లా గురించి చెప్తా. ఇది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. ఈ భూమి మీద పుట్టిన కోటాను కోట్ల ప్రాణకోటి, జీవకోటి, జంతుకోటి, లేకపోతే ఏమనొచ్చు వృక్షకోటి, ఇవన్నీ ఒక ఫిక్స్డ్ ప్రోగ్రామింగ్తో పుట్టినాయి. మనిషి ఒక్కడే ఏ ప్రోగ్రామింగ్ లేకుండా పుట్టాడు. ఇది అన్సాల్వ్డ్ మిస్టరీ. వై నోబడి నోస్. దీనికి జవాబు లేదు. ఇంకో 1,00,000 సంవత్సరాలైనా టెక్నాలజీ అంత ఎదిగినా ఇది ఎప్పటికీ కనుక్కోబడదు. ఎందుకంటే ఎవడైతే కనుక్కుంటున్నాడో వాడికి ఆధారం వల్ల తన మనస్సే. అతను అట్లా ఎందుకు ఆలోచిస్తున్నాడు అనేది ఎప్పటికీ మిస్టరీనే. సో మరి ప్రకృతిలో ఉన్న అన్ని ప్రాణులు ఒక ఫిక్స్డ్ ప్రోగ్రామింగ్తో పుట్టాయని చెప్పడానికి పెద్ద ప్రమాణం అక్కర్లే. కొన్ని వేల సంవత్సరాలుగా క్యాబేజీనే ఇస్తుంది, గులాబీనే ఇస్తుంది, మల్లెనే ఇస్తుంది, ఒక్క బౌబో అని అంటుంది, మ్యావ్ అనట్లేదు. ఆ తర్వాత ఇది ఫిక్స్డ్ ప్రోగ్రామింగ్. సో అవి ఏ దేశంలో ఉన్నా ఎక్కడున్నా ఒకేలా ఉంటాయి. 100% వాటి పొటెన్షియల్ని ఆ ఫిక్స్డ్ ప్రోగ్రామింగ్లో అవి ట్యూన్ చేసుకుని ఉంటాయి. వాటికి డిస్ట్రాక్షన్, డీవియేషన్ లేదు. కానీ మనిషి ఒక విచిత్రమైన మానసిక అవస్థని కలిగి ఉన్నాడు. అదేంటి? హీఈస్ బోర్న్ విత్ ట్యాబుల రస. సో ట్యాబుల రస అంటే దాని అర్థం ఎంటీ పేపర్ లేదా బ్లాంక్ స్లేట్ అని. సో పుట్టిన ప్రతి పిల్లవాడు ఒక తెల్ల పేజీల పుస్తకం. దాని మీద కవర్ డిజైన్ కూడా లేదు, దాని వెనక పక్క బ్లర్బ్ కూడా లేదు. ప్రతి పిల్లవాడు పుట్టగానే వాడి పక్కన ఒక బుక్ పెట్టండి. ఇప్పుడు వాళ్ళమ్మ ఒకటి రాస్తుంది, వాళ్ళ నాన్న ఒక రాశాడు, వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి ఆ కవర్ డిజైన్ మీద వాడి పేరు పెట్టారు. ఇప్పుడు వాడు ఆ పుస్తకాన్ని తీసుకొని చదువుకొని అది నేను అనుకుంటున్నాడు. అట్లా ఎవరెవరైతే ఇది నేను అనుకుంటున్నారో అదంతా వేరే వాళ్ళు ఇచ్చిన ఆలోచనలే. నీ కులం కావచ్చు, నీ మతం కావచ్చు, లేకపోతే నీ దేశం కావచ్చు, లేకపోతే మీ వంశం కావచ్చు, మోస్ట్ ఆఫ్ నీ హ్యాబిట్స్ కావచ్చు. ఇప్పుడు కొన్ని కుటుంబాలు అందరూ అడ్వకేట్సే ఉంటారు, కొన్ని కుటుంబాల్లో అందరూ టీచర్సే ఉంటారు. అట్లా. సో ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి? ఎవరెవరో రాసింది ఇంతకాలం నిజం అనుకొని దాంతో పోరాడుతున్నాం. అట్లా కాకుండా ఈ పోస్టర్ ఒక గమ్మత్తైన విషయాన్ని చెప్తుంది. నిజానికి వెరీ అబ్స్ట్రాక్ట్ పోస్టర్ అది. అంటే ఇప్పటి వరకు ఎవరెవరో రాసింది ఒకసారి నీవు తిరిగి చూడు, దాన్ని గుడ్డిగా నమ్మకుండా. వీలైతే అందులో ఏది మంచి ఉంటే అది ఉంచుకొని మిగతా తీసేసి, తర్వాత కొన్ని ఖాళీ పేపర్స్ నువ్వు సృష్టించుకొని దాంట్లో నీ కథ నువ్వే రాసుకో అని దాని సారాంశం. ఈ ప్రపంచంలో గ్రేటెస్ట్ ఇన్వెన్షన్స్ కానీ లేకపోతే ఆధ్యాత్మిక గురువులు కానీ వాళ్ళందరూ చేసింది ఏమిటి అంటే, ఇంతవరకు సమాజం ద్వారా ఎలాంటి కండిషనింగ్స్ వచ్చాయో వాటిని అర్థం చేసుకున్నారు, వాటితో పోరాడారు, వాటితో బాధపడ్డారు. ఎక్కడో చోట రిఫ్లెక్షన్ వచ్చింది. ఇది బుద్ధుడి గురించి చెప్తారు. తను ఒక రాజు కుటుంబీకుడుగా పుట్టాడు. తాను రాజు అని ఎవరు రాశారు? వాళ్ళ డాడీ రాశాడు, శుద్ధోదనుడు. తనది రాజ్యం అని ఎవరు రాశారు? ఒక పర్సన్ రాశాడు. ఆ తర్వాత తన భార్య, పిల్లలు తాను రాసుకున్నాడు. ఇట్లా ఎవరెవరో రాస్తే తనకు ఒక పుస్తకం వచ్చింది. తర్వాత ఒక గురువు ఎవరో వచ్చి చెప్తే ఒక భయం సృష్టించబడ్డది, అది కూడా రాయబడ్డది. ఏదేమైనా ఈ 4 విషయాలు మరణాన్ని అతను చూడకూడదని రాయబడ్డది. అట్లా తను చూడొద్దని నిర్ణయించుకున్నాడు. అనుకోకుండా మరణాన్ని చూడవలసి వచ్చింది, ముడతలబడ్డ శరీరాన్ని చూడవలసి వచ్చింది. అప్పుడు హఠాత్తుగా భయం జ్వరబడ్డది. ఇప్పుడు ఇది కొత్తది, ఇప్పుడు దీనికి జవాబు కావాలి. తన జుట్టు కట్ చేసుకొని తన గుర్రం మీద బయలుదేరాడు. దాదాపు 12 సంవత్సరాలు రకరకాల వ్యక్తుల దగ్గర శిష్యరికం చేశాడు, కానీ ఆ పాత మనసే ఉన్నది. సో బోధి వృక్షం కింద తన జ్ఞానోదయం ఏంటంటే అక్కడ ఏమీ చేయలేదు, మొట్టమొదటిసారి ఏమీ చేయలేదు అతను. మరి ఏం చేశాడు? ఇప్పటి వరకు తను పుట్టినప్పటి నుంచి రాయబడ్డ రకరకాల స్టేట్మెంట్స్ని తాను తిరిగి ఒకసారి దర్శించుకున్నాడు. అదంతా ఒక కండిషనింగ్ అని తెలుసుకున్నాడు. అట్లా తెలుసుకున్న మరుక్షణం ఆ మైండ్ అంతా దూదిపించలాగా దాంట్లో ఉన్న కంటెంట్ అంతా ఎగిరిపోయింది. నౌ హీ బికేమ్ అగైన్ ఏ ట్యాబుల రస. సో పుట్టినప్పుడు
నీవు ఒక ఎంటీ పేపర్గా ఉన్నావు. తర్వాత నువ్వు పెరుగుతున్న కొద్దీ నీ పేపర్ మీద ఎవరో ఏదో రాశారు. ఆ తర్వాత నీవు తిరిగి మళ్ళీ టేబులర్ రస అవ్వాలి. అప్పుడు నీ జీవితం మళ్ళా నీవు నిర్మించుకోవచ్చు. సో మన చుట్టూ ఉన్న మనుషులు, మన చుట్టూ ఉన్న బంధువులు, శ్రేయోభిలాషులు, ఈ భూమి మీద 800 కోట్ల మందిలో నీకు తెలిసింది బోడి 10 మంది. సో వాళ్ళతో పోరాడి వాళ్ళని మార్చి నువ్వు సాధించేది ఏం లేదు, నువ్వు మారు. సో యూ బీ ద చేంజ్ అన్నాడు మహాత్మా గాంధీ. అది వెరీ స్పిరిచువల్ స్టేట్మెంట్. అదేమో పొలిటికల్గా చెప్పబడ్డది, అది వేరే కాంటెక్స్ట్. కానీ వాట్స్ ఎవర్ హీ సెడ్ యాక్చువల్లీ ఇట్స్ కేమ్ ఫ్రమ్ భగవద్గీత. యూ బీ ద చేంజ్. తర్వాత కృష్ణమూర్తి చెప్పాడు, యు ఆర్ ద వరల్డ్, నువ్వే ప్రపంచానివి. ఇఫ్ యు చేంజ్ ద వరల్డ్ అరౌండ్ యూ ఆటోమేటికల్లీ చేంజెస్ అన్నాడు. నువ్వు మారితే ప్రపంచంతో మారుతుంది అన్నాడు. ఇది చాలా 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 అక్షర సత్యం. అందుకని ఒకసారి మన జీవితాన్ని మనం తిరిగి మనమే చదువుకోవాలి. ఇప్పుడు నేను ఒక చిన్న సరదా ఒక ప్రయోగం, మీకు ఒక బుక్ ఇచ్చి ఆ పుస్తకం మీద ఏ డిజైన్ లేదు, ఆ పుస్తకంలో వైట్ పేజెస్ ఉన్నాయి. ఇది ఏం పుస్తకం అంటే ఏం చెప్తారు? ఒకవేళ నేను దాని మీద భగవద్గీత శ్లోకం రాయగానే అది భగవద్గీత అయిపోతుంది. ఒక బైబిల్ కోట్ రాయగానే బైబిల్ అయిపోతుంది. మెడిసిన్కి సంబంధించింది రాస్తే మెడికల్ బుక్ అయిపోతుంది. నిజానికి అవంతా దాని మీద రాయబడ్డవి. దాని బ్యాక్ ఎండ్లో వైట్ పేపర్ అలాగే ఉంది. ఆ వైట్ పేపర్గా నీ ఉండు. దాని అర్థం మళ్ళీ కోరుకు వస్తే ఏమిటి? ఎట్లయితే రోజు నీవు నీ ఇంట్లో చెత్తను తీసేస్తున్నావో, ఎట్లయితే నీ శరీరంలో చెత్తని తీసేస్తున్నావో, మరి నీ మనసులో చెత్తను తీసేవా? నిన్నెవరో తిట్టారు, ఆ తిట్టింది రాసుకున్నావు. జస్ట్ ఒక్కటే నా సజెషన్, రాసుకో, కానీ పెన్సిల్తో రాసుకో, పెన్నుతో రాయకు. పెన్నుతో రాస్తే ఎప్పటికి పోదు. కండిషనింగ్ అంటే సంథింగ్ రిటర్న్ విత్ పెన్. అన్కండిషనాలిటీ అంటే పెన్సిల్తో రాసుకో, ఒక 3 days తర్వాత దాన్ని చెడిపోయి మళ్ళీ పేపర్ ఖాళీగా ఉంటుంది. అది నువ్వు అనుకుంటేనే. ఇప్పుడు ఆటో ఎక్కావు, దాన్ని పెన్సిల్తో రాస్తున్నావు. సినిమా థియేటర్లో కుర్చీలో కూర్చున్నావు, ఇది నా కుర్చీ, ఇది నా సీట్ అని చెప్పావు, బట్ పెన్సిల్తో రాయబడ్డది. అది నువ్వు తిరిగి దాన్ని వదిలేసి వస్తున్నావు అంటే ఎరేజ్ చేసుకొని వస్తున్నావు. అట్లా దాదాపు 99.9 విషయాలు నువ్వు ఎరేజ్ చేస్తూనే ఉన్నావు ఎవ్రీడే. ఓన్లీ కొన్ని విషయాల్ని మాత్రం ఫిక్స్ అయ్యి, ఆ ఫిక్స్ అయినవి నీకు అడ్డు వస్తూ ఉన్నాయి. కంప్లీట్గా ఎరేజ్ చేసి చూడాలి ఒకసారి, ఏమవుతుంది, ఏమి కాదు. సో ఇప్పుడు మన మైండ్ ఎప్పుడు అవుట్వర్డ్లీగా పనిచేస్తూ ఉంటుంది. ఎదుటి వ్యక్తి అందంగా ఉన్నాడు, ఎదుటి వ్యక్తి ఇట్లా ఉన్నాడు, ఎదుటి వ్యక్తి ఇట్లా ఉన్నాడు, ఎదుటి వ్యక్తికి ఒక ఇల్లు ఉంది. సో ఇది నువ్వు ఎంత చూసి నీకు ఆసక్తులను బట్టి చూస్తా కొద్దీ నీకు ఇన్ఫర్మేషన్ యాడ్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్కరి మనస్సు కొన్ని 100 పేజీల పేజీలు ఉన్న పుస్తకాలు, అటువంటి పుస్తకాలు కొన్ని 100 ఉంటాయి. అట్లా వాల్యూమ్స్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి ఇక్కడ. అవి నీ గురించి నువ్వు ఏర్పరచుకున్న ధారణలు, ప్రీకన్సీవ్డ్ నోషన్స్, భయాలు, ఇన్ఫియారిటీ కాంప్లెక్స్లు, ఇవన్నీ కూడా. ఒకటే ప్రశ్న, వీటి వల్ల నీకు ఒరిగింది ఏంది అసలు? ఒక వ్యక్తి గురించి నువ్వు వాకబు చేస్తున్నావు, ఎవరో మాట్లాడుతుంటే నువ్వు ఫోన్లో విన్నావు, నువ్వు సాధించింది ఏమిటి దానివల్ల? ఒక వ్యక్తిని నువ్వు మార్చాలనుకున్నావు, నీకేం వస్తుంది? అతను నువ్వెవరు? సో ఇట్లాంటిది ఎవరికి వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాలి. సో ఆ పక్కన కనిపిస్తున్న ఇమేజ్ ప్రతి మనిషి చేయాలి. మనకి 2 ఉన్నాయి, మెడిటేటివ్గా ఉండడం, కాంటెంప్లేషన్ చేయడం. సో ఐఎమ్ నాట్ సీయింగ్ టు కాంటెంప్లేట్. మెడిటేటివ్గా చూడు, నీకు ఒరిగింది ఏమిటి దీనివల్ల? ఉదాహరణకి నీకు కులపిచ్చింది, నీకు ఒరిగింది ఏమిటి? అది లేకపోతే నువ్వు కోల్పోయేది ఏమిటి? ఒక క్లోజ్ ఫ్రెండ్ అని అనుకొని అతను ఫోన్ చెబితే బాధపడ్డావు, అసలు ఆ వ్యక్తే భూమి మీద లేకపోతే నువ్వు మిస్ అయ్యేది ఏమిటి? ఆ వ్యక్తి క్లోజ్ ఫ్రెండ్ అనుకొని నువ్వు వాడిని పట్టుకొని వాడితో ఇబ్బంది పడడం వల్ల నీకు వస్తున్నది ఏమిటి? ఆల్వేస్ క్వశ్చన్ యువర్ ఓన్ సెల్ఫ్. ఇక చాలు, ఎంతసేపు బయట వాళ్ళ మీద నువ్వు ఆరోపణలు చేస్తావు, నువ్వేదో పర్ఫెక్ట్ అయినట్టు. ఇదంతా మీనింగ్లెస్ థింగ్. సో జ్ఞానం అంటే యు ఆర్ బీయింగ్ ద సెల్ఫ్. నీకు ఆ జ్ఞానంలో వైశాల్యత వస్తున్న కొద్దీ ఆ సెల్ఫ్లో చాలామంది భాగం అవుతారు. యు ఆర్ నాట్ హియర్ టు కంట్రోల్ ఎనీబడి. ఇంకోటి, నువ్వు కంట్రోల్ చేసినా ఎవడు కంట్రోల్ కాడు, జస్ట్ నిన్ను వదిలేస్తారు అంతే. సో ఒక చిన్న కథ ఏంటంటే, ఒక జెన్ మాస్టరు, నేను జీవితాన్ని తెలుసుకోవాలనుకుంటున్నా అంటే దీంట్లో సమాధానం ఉంది అని చెప్తాడు. ఆ పుస్తకం తీసుకెళ్ళి ఆ గురువు ఇస్తే వాడు తీసుకెళ్ళి చదువుతాడు. అందులో ఏముండదు. పరిగెత్తుకొని గురువు దగ్గరికి వస్తాడు, ఇందులో ఏమీ లేదని అంటే, నీకు పుస్తకం ఇచ్చాను, దాంట్లో ఏది మంచో నువ్వే రాసుకో, దాని ఫలితాన్ని నువ్వే అనుభవిస్తావు, నేను నీ మనసు మీద ఏమి రాయాలని అనుకోవట్లేదు అని చెప్తాడు. సో ఆధ్యాత్మికత అంటే నేర్పించడం కాదు,
ఇప్పటి వరకే నేర్చుకున్న దాంట్లో ఎంత చెత్త ఉందో నీకే చూపియడం, తీసుకుంటావా తీసుకోని ఛాయిస్. ఒక రెండో ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంటుంది. అలెన్ వాట్స్, నేను జెన్ నాకు చాలా నచ్చింది. ఈ జెన్ బుక్స్ని నేను జపనీస్ కూడా నేర్చుకున్నాను, నేను దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి నేను వెస్ట్కి పరిచయం చేస్తాను అంటాడు. అప్పుడు జెన్ మాస్టర్ అంటాడు, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అని అంటాడు. అంటే మీ మీ మొత్తం జీవితంలో చదివిన వన్ ఆఫ్ ద బెస్ట్ జెన్ బుక్ నాకు ఇస్తే నేను దాన్ని ట్రాన్స్లేట్ చేస్తా అంటాడు. ఐ విల్ గివ్ యూ ద బెస్ట్ జెన్ బుక్ అని ప్యాక్ చేసి ఇస్తాడు. అతను తీసుకెళ్తాడు, న్యూయార్క్ వెళ్తాడు లేదా ఎక్కడికో వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్తాడు, స్నానం చేస్తాడు, తన బెడ్ కూర్చొని ప్రశాంతంగా చదవాలి. ఆధ్యాత్మిక గ్రంథం అది. ధారణ అన్నీ మంచిగానే చదువు, భగవద్గీతను స్పెషల్గా చదవడం ఎందుకు, ఒక నవలను మామూలుగా చదవడం ఎందుకు? ఇదంతా ధారణ వల్లే వచ్చింది. ఇప్పుడు సినిమా అయితే నేను గొప్పగా ఉంటాను, యూట్యూబ్ వీడియో కాబట్టి ఇట్లా ఉంటాను. సినిమా అయిన ఇంతే, యూట్యూబ్ అయిన ఇంతే. మీ ఇంటి వ్యక్తులతో ఇట్లా మాట్లాడుతున్నావు, అతిథులు రాగానే ఎందుకు నటిస్తున్నావు? గౌరవం ఇవ్వద్దని కాదు, నటన వద్దు. వాళ్ళని వాట్స్ ఓపెన్ చేస్తే ఆశ్చర్యపోయాడు. అందులో ఏమంటారు దీన్ని, ఎల్లో పేజెస్, ఫోన్ బుక్ ఉంది. ఆశ్చర్యపోయాడు, అరే ఇది ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, పేర్లు ఉన్నాయి పుస్తకం నిండా. జెన్ బుక్ అంటే ఇది ఇచ్చాడు పాపం, ఆయన ఒక బుక్ అనుకుని ఇంకో బుక్ ఇచ్చాడు, దాన్ని పట్టించుకునే లేదు. మళ్ళీ ఒక 6 నెలల తర్వాత మళ్ళీ జపాన్ వెళ్ళి మళ్ళీ గురువును కలవగానే ఈ మాట అన్నాడంట, మీరు జెన్ బుక్ అడిగితే అనే లోపు ఆయన అన్నాడు, ఇచ్చాను కదా ఫోన్ బుక్ అన్నాడు. ఆశ్చర్యపోయాడంట. అంటే మీరు తెలిసి ఇచ్చారా? అఫ్కోర్స్ తెలిసి ఇచ్చాను. మరి ప్రపంచంలో గ్రేటెస్ట్ జెన్ బుక్ అంటే నీకు లైఫ్ అర్థమైన తర్వాత గ్రేటెస్ట్ ఏముండదు, అన్నీ ఒకటే. ప్రతి చోటు నుంచి నువ్వు జ్ఞానాన్ని తీసుకోవచ్చు, మంచి నుంచి చెడు నుంచి, రాయి నుంచి, రప్ప నుంచి, గాలి నుంచి, పిట్ట నుంచి, ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు. పక్షిని చూస్తే తెలుస్తుంది స్వేచ్ఛగా ఉండాలని, రాయిని చూస్తే తెలుస్తుంది నిశ్చలంగా ఉండాలని, నదిని చూస్తే ప్రవహించాలని తెలుస్తుంది, ఫ్లవర్ని చూస్తే క్రియేటివ్గా ఉండాలని తెలుస్తుంది, భూమిని చూసినప్పుడు ఎంత వేగంగా తిరిగినా కదలొద్దని తెలుస్తుంది. ప్రతి దాంట్లోనూ జ్ఞానం ఉంది, జ్ఞానం పుస్తకంలో ఉండదు అని చెప్పినప్పుడు అలెన్ వాట్స్ ఆశ్చర్యపోయాడంట. అప్పుడు అన్నాడు, నీకున్న పూర్వపు ధారణ వల్ల నువ్వు దాన్ని ఇగ్నోర్ చేసినావు. అండ్ ఐఎమ్ సేయింగ్ ఇట్ యూ రైట్ నౌ అని జెన్ మాస్టర్ చెప్పిన స్టేట్మెంట్ యథావిధిగా చెప్తున్నా. ద సౌండ్ ఆఫ్ ద రెయిన్ నీడ్స్ నో ట్రాన్స్లేషన్ అని చెప్పాడు. అంటే వర్షం యొక్క శబ్దాన్ని ట్రాన్స్లేట్ చేయాల్సిన అవసరం లేదు, సత్యము ట్రాన్స్లేట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అండర్స్టాండ్ వన్ స్టేట్మెంట్, దట్ ఈస్ ఎనఫ్. మరొక బ్యూటిఫుల్ స్టోరీ కూడా ఉంటుంది, అది నేను ఇప్పుడు ప్రస్తుతం మర్చిపోయినా, గుర్తొస్తలేదు. మొత్తం 3 కథలు. సో ఇప్పుడు అవుట్వర్డ్లీగా ఆలోచించడం అంటే నీ మనసులో వ్యక్తులకి ఇంపార్టెన్స్ ఇచ్చి దాన్ని బేస్ చేసుకొని నీ లైఫ్ నిర్మించుకుంటున్నావు అనుకో, నీకు బాధ తప్పదు. అట్లా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నా బ్లెస్సింగ్స్. అలాగే ఉండండి. దానివల్ల ఎవరికి ఉపయోగం లేదని చచ్చిపోయేటప్పుడు తెలుస్తుంది, 100% తెలుస్తుంది ఇందులో. ఎందుకంటే మరణించే వాళ్ళతో నేను క్లోజ్గా తిరిగాను. అబౌట్ టు డై, 1 monthలో దే ఆర్ గోయింగ్ టు డై. నేను వాళ్ళతో ఇప్పుడు చెప్పు నీ బుచ్చారెడ్డిని కూడా అడిగాను. నేను చాలా డేంజరస్ పర్సన్, నేను నా గింపాషన్ అవన్నీ కాదు. ఇప్పుడు చెప్పు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని. ఈ సెడ్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఎప్పుడు తన మూతి ఇట్లా సాగి ఉంది హాస్పిటల్లో, తన చెయ్యి ఇట్లా ఉంది, తన కాలు ఇట్లా ఉంది. ఫ్రాంక్గా చెప్పాలంటే ఫిజికల్లీ డివాస్టేటెడ్. నన్ను లోపలికి రమ్మంటే వెళ్ళే హాస్పిటల్లో ఎవరికి పర్మిషన్లు ఇవ్వలే. ఒక కాంతి వస్తుంది రమ్మని చెప్పాడంట. వెళ్ళాను. అప్పుడు ఎవరైనా ఏమంటారు, సార్ ఆరోగ్యం బాగుందా, మీరు తొందరగా కోలుకుంటారు, ఇవేవి నేను అడగలే. పరమ దుర్మార్గుని నేను. ఆ క్షణంలో నా పక్కనే వాడు ఉంటే వాడి జీవితంలో నన్ను క్షమించాడు. ఎవరన్నా అరటిపళ్ళు ఇస్తారు, పండిస్తారు, జ్యూస్ ఇస్తారు, స్వాంతన చెప్తారు, నువ్వేంది అడుగుతున్నావు అసలు? సార్ ఇప్పుడు చెప్పు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని. అంటే ఆయన నా కళ్ళలోకి సూటిగా చూసి చెప్పిన మాట, ఇప్పుడు చెప్తున్నాను రజనీ, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని. లైఫ్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ దిస్ బాడీ. అమేజింగ్ పర్సన్. సో మనం ఏం చేస్తున్నాం, ఒక ఫ్రెండ్ ఫోన్ చేస్తే లేపలే, బాధపడుతుంది. నువ్వు అనుకుంటే ఒకటి లేడు, దమా ఖరాబ్ చేసుకుంటే. ఇదంతా వేస్ట్. నేను అంటుంది చెప్పొద్దు అని అంటలేను, చెప్పి వినాలనుకో హాయిగా. ఇప్పుడు నేను యూట్యూబ్లో చెప్తున్నా. ఇప్పుడు నేను నిన్న ఒక కృష్ణమూర్తి ఒక రీల్ చూసిన, నేను వీలైతే ఒక పాడ్కాస్ట్ చేస్తా. అందులో ఎవరో కృష్ణమూర్తిని అడిగారు, మీరు 60 ఏళ్ళుగా డీవియేట్ కాలే మీరు చెప్తున్న దాని నుంచి, అప్పుడు ఏం చెప్పారు, ఇప్పుడు అది చెప్పారు, ఎలా సాధ్యమైంది? హీ గేవ్ ఓన్లీ వన్ ఆన్సర్. నేను 60 years నుంచి ఏం చెప్తున్నాను, ఇప్పుడు అదే చెప్తున్నాను. అండ్ ఐ హ్యావ్ నాట్ బీన్ డీవియేటెడ్ అండ్ యూ ఆస్క్డ్ మీ వై అండ్ ఐ విల్ టెల్ యూ వై. ఇట్స్ అన్ అజర్షన్. హీ సెడ్
ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ, ఎనీబడి అని. నేను చెప్పింది మీరు ఆచరించాలని నేను ఆశిస్తే నేను ఖచ్చితంగా నా దమా ఖరాబ్ చేసుకుంటాను. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీబడి. తర్వాత ఇంకొకటి చెప్పాడు, నేను ఒక స్పిరిచువల్ అండర్స్టాండింగ్ ఇచ్చాను, కానీ నువ్వు దాన్ని అర్థం చేసుకోకుండా నా తప్పులు వెతకడం మొదలుపెట్టావు అనుకో, యూ మిస్ యువర్ సెల్ఫ్. నేను చెప్పిన దాంట్లో సత్యం ఉంటే తీసుకో, ఆచరించి చూడు. ఇంకొకటి చెప్పాడు, వన్స్ ఐఎమ్ డన్ టాకింగ్, ఇఫ్ యూ వాంట్ టు డ్రింక్ ఫౌంటైన్ వాటర్, గో అండ్ డ్రింక్. యూ వాంట్ టు గో అండ్ క్వారల్ విత్ సంబడి, క్వారల్, కొట్లాడడం. ఇంత విన్న తర్వాత కూడా మనిషి కొట్లాడుతున్నట్టే వినడం లేదని. సో అది నీ ఛాయిస్. అది నేను ఓన్లీ చెప్పడం వరకే. మళ్ళీ ఫైనల్గా లాస్ట్ నేను ఎందుకు అసలు మాట్లాడుతున్నా అంటే, యూ జస్ట్ గో అండ్ ఆస్క్ ఎ ఫ్లవర్ రోడ్ సైడ్ విచ్ ఇస్ బ్లాసమ్ జస్ట్ నౌ. ఎందుకు నువ్వు బ్లాసమ్ అవుతావు? అప్పుడు కృష్ణమూర్తి చెప్పాడు, యూ నో దిస్ ఈజ్ హౌ ఐ ఎగ్జిస్ట్, ఇది నా స్వభావం. అట్లా ప్రకృతిలో మాట్లాడడం ఒక స్వభావంగా మాట్లాడుతున్నా తప్ప ఐ హ్యావ్ నో ఇంటెన్షన్ టు చేంజ్ అండ్ ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ అని. అది ఎగ్జాక్ట్గా నేను ఇప్పుడు చేస్తున్నది. కృష్ణమూర్తిని క్రిటిసైజ్ చేసేవాడు ఉన్నాడు, కృష్ణమూర్తిని తప్పులు పట్టిన వాళ్ళు ఉన్నారు, కృష్ణమూర్తి ఫిలాసఫీ తప్పని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అదంతా వ్యక్తుల పర్సెప్షన్, అది ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు నరేంద్ర మోదీ ఎన్ని గొప్పలు చేసినా కాంగ్రెస్ వాళ్ళు తిడుతూనే ఉంటారు. ఒక తండ్రి ప్రపంచానికి మంచి చేయొచ్చు, భార్య తిడుతూనే ఉంటుంది. దుర్మార్గులు ఉన్న ప్రపంచం ఇది. అంతా మర్చిపోయి ఒకదాన్ని పట్టుకుంటారు. అందుకని వాడు అలాగే ఉండని, డోంట్ ఫైట్ విత్ పీపుల్. అందుకని ఈ చిన్న పోస్టర్ ద్వారా నేను చెప్పాలనుకుంటున్నది, మన జీవితంలో ఉన్న కష్టాలు కన్నీళ్ళు ఇంతే ఆవగింజంత, దానికి మనం ఊహ జోడించడం వల్ల అది ఇంత పెద్దది. సో దయచేసి మీ ఊహాశక్తిని పుస్తకం రచనలో పెట్టండి, ఒక సినిమా తీసినప్పుడు పెట్టండి, ఒక షార్ట్ ఫిల్మ్లో పెట్టండి. కుటుంబ విషయాల్లో, వ్యక్తుల విషయాల్లో ఊహను జోడించకండి. దానివల్ల మీ జీవితమే ఏదో ఒక శరీర భాగం నాకిపోతుంది. తర్వాత ఒక చిన్న కథ. ఒక రాజు కనిపించిందంట, ప్రపంచంలో బెస్ట్ మిర్రర్ కావాలి రాజు కాబట్టి ఆర్డర్ ఇచ్చాడంట. అన్ని అద్దాలు వచ్చాయి. ఏ అద్దం చూసినా ఒక అద్దంలో లావుగా ఉన్నాడు, ఒక అద్దంలో సన్నగా ఉన్నాడు, ఒక అద్దం బరువుగా ఉంది, ఒక అద్దం తేలిగ్గా ఉంది. అప్పుడు గురువుని అడిగాడు, ప్రపంచంలో బెస్ట్ మిర్రర్ ఎక్కడ దొరుకుతుందంటే, నీ మైండ్కి మించిన బెస్ట్ మిర్రర్ లేదని చెప్పాడంట. సో నిజంగా నిన్ను చూసుకోవాలనుకుంటే నీ మనసు ఒక్కటే. తర్వాత జెన్లో కూడా చెప్తారు, ఎన్లైటన్మెంట్కి జెన్ పరిభాష ఏంటో తెలుసా? ఐ హ్యావ్ సీన్ మై ఓన్ ఫేస్ అంట. ఈ ఫేస్ కాదు, పుస్తకం అంటే అక్షరం కాదు, అక్షరం వెనుక తెల్ల పేజీ కూడా ఉంది, దాన్ని చూడు, అక్షరాల్లో కొట్టకపో. సో అందుకని మీరంతా ప్రతిరోజు పడుకునే ముందు ఒక 2-3 విషయాలు ఆలోచించుకోండి. వేరే వాళ్ళ గురించి ఆలోచించి నేనేం సాధించిన, అసలు నేను నా పని చేసుకుంటున్నానా, లేదా వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నా సమయం వృధా చేస్తున్నానా, ఎన్ని సంవత్సరాల్లో నేను రూఢిగా తెలుసుకున్న విషయాన్ని ఏదైనా ఉందా, ఇక్కడ నేను ఏం చేయడానికి ఉన్నాను, ఈ క్షణం నేను పుట్టుకుని వస్తే ఏమన్నా ప్రాబ్లం అవుతుంది. ఆలోచించండి. ఆలోచించి మీ మనసులు మీరే చదువుకోండి. చదువుకోమని వేరే వాళ్ళకి నేను సలహా ఇవ్వట్లే, జస్ట్ ఆ పోస్టర్ని మీకు చూపించి నౌ యూ డిసైడ్ వాట్ ఈస్ గుడ్ ఫర్ యూ. ఓకే, ఇక్కడి నుంచి మీ అందరిలో ఉన్న ఓపికకి శిరస్సు వంచి నమస్కారం. మీరు ఎక్కడున్నా హాయిగా ఉండండి. ఏం చేసినా చేయకపోయినా హాయిగా ఉండగలిగే ఒక మానసిక అవస్థలోకి మీరు త్వరగా రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎల్లకాలం ఎవడు ఏమీ చేయలేడు. శ్రీ సరస్వ వయసు.